ప్రకృతిని కాపాడేవారే నిజంగా రక్షించబడతారు అని ఈ కథలో మనం తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. అడవుల మధ్యలో ఎంబర్ఫాల్ అనే ఒక అద్భుత రాజ్యం ఉండేది. ఆ రాజ్యపు ప్రజలు శాంతంగా జీవించేవారు. ఆ రాజ్యాన్ని కాపాడేది ఒక ఆకాశపు డ్రాగన్. దాని పేరు అజ్రియోన్. ప్రకృతిని గౌరవించినంత కాలం ఎంబర్ఫాల్ సురక్షితంగా ఉండేది. ఒక రోజు కొత్త రాజు రాజ్యానికి వచ్చి తెలివైన అని అతి ఆశ. అతను పర్వతాల్లో బంగారాన్ని చూశాడు, అడవుల్లో కలపని చూశాడు, డ్రాగన్ గురించి విన్నాడు, ప్రమాదాన్ని చూశాడు. ఒక మృగానికి భయపడాలి, డ్రాగన్ ను చంపితే ప్రపంచం మనకి భయపడుతుంది. అక్కడ ప్రజలు హెచ్చరించారు, అతడు మన శత్రువు కాదు, మన రక్షకుడు అని. రాజు వినలేదు. పర్వతాలు తవ్వబడ్డాయి, అడవులు కాలిపోయాయి, నదులు విషపూరితమయ్యాయి. అజ్రియాన్ నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాడు. అజ్రియాన్, ఎంబర్ఫాల్ ప్రజలారా, మీరు కాపాడుకున్న సమతుల్యతను నాశనం చేస్తున్నారు, ఇప్పటికైనా ఆగండి అని హెచ్చరించాడు. ప్రజలు వణికిపోయారు. రాజు నవ్వాడు. సైన్యాన్ని సిద్ధం చేయండి, డ్రాగన్ వేటకు వెళ్దాం అని అన్ని సిద్ధం చేశాడు. ఎరాన్ అనే ఒక బాలుడు ఆ రాత్రి సైన్యం నుంచి పారిపోయాడు. నిషేధిత పర్వతాన్ని ఒంటరిగా ఎక్కాడు. నేను పోరాటానికి రాలేదు. ఎరాన్ వణుకుతూ, మనకింకా ఆశ ఉందా అని అడగడానికి వచ్చాను. డ్రాగన్ తన భారీ తల వంచాడు. మరుసటి రోజు యుద్ధం మొదలైంది. బాణాలు వర్షంలా పడ్డాయి. అజ్రియాన్ ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశం అగ్నితో వెలిగింది. అతడు ఆయుధాల్ని కరిగించాడు, గనులను ధ్వంసం చేశాడు. ఇప్పుడు ఎరాన్ రాజు ఎదుట నిలబడి గట్టిగా, మనల్ని రక్షించిన వాడిని రాక్షసి అని భయపడ్డా, మనమే రాక్షసులం, లోభమే మన అసలైన శత్రువు అని వారించాడు. ప్రజలు విన్నారు. సైన్యం ఆయుధాలను పడేసి రాజు కోపంతో ఒంటరిగా దాడి చేసి తను తవ్విన గనిలోనే పడి చనిపోయాడు. అడవులు మళ్లీ పెరిగాయి, నదులు స్వచ్ఛమయ్యాయి, గనులు మూసివేయబడ్డాయి. శాంతి తిరిగొచ్చిన తరువాత అజ్రియాన్ చివరిసారి ఆకాశంలోకి ఎగిరాడు. మీరు ప్రపంచాన్ని కాపాడితే ప్రపంచమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి మేఘాల్లో కలిసిపోయాడు.